ఇక్కడికి వచ్చినటువంటి మా డివిజన్ ముందుగా ఇక్కడికి వచ్చిన మా డివిజన్ మా శ్రేయోభిలాషులకి మరియు మీడియా మిత్రులకి మా యొక్క గణేష్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే మీ అందరికీ మేము పిల్లగారు ఇక్కడికి వచ్చినందుకు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాము. మీ అందరికీ తెలుసు, మేము గత 15 సంవత్సరాలుగా ఈ డివిజన్లో ఉంటూ వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఈ సూరజ్ నగర్ కాలనీలో నేను 6 సంవత్సరాలుగా కాలనీ ప్రెసిడెంట్గా ఉండి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మా యొక్క సేవా కార్యక్రమాలు చూసేసి గత సంవత్సరము బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మంద సంజయ్, ప్రస్తుత మేడ్చల్ ఎమ్మెల్యే గారు చామకూర మల్లారెడ్డి గారి ప్రోత్సాహంతో మాకు ఇక్కడ డివిజన్ మా వైఫ్కి ఇన్ఛార్జ్గా ఇవ్వడం జరిగింది. గత సంవత్సరం నుండి కూడా మాకు ఇన్ఛార్జ్ ఇవ్వగానే తను గత 10 సంవత్సరాలుగా టీచర్గా ఉండి ఆ టీచర్ జాబ్ కూడా రిజైన్ చేసేసి కంప్లీట్గా సామాజిక సేవ కోసమే ఇక్కడ ప్రజలతో మమేకమై సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. ఈ గత 10 ఏళ్లలో ఇక్కడ మేము మా కలిగినంతలో మా సూరజ్ నగర్లో మా సొంత డబ్బులతోని పార్కు నిర్మించడం జరిగింది. అలాగే బాలాజీ నగర్లో వాటర్ ట్యాంక్ నిర్మించడం జరిగింది. అలాగే సూరజ్ నగర్ నార్త్ ఫేస్కి కమాన్ నిర్మించడం జరిగింది. అలాగే మా సొంత డబ్బులతో సూరజ్ నగర్లో స్ట్రీట్ నెంబర్ 2లో కూడా ఒక డ్రైనేజ్ చేయడం జరిగింది. అలాగే అయోధ్య నగర్ కమాన్ నిర్వహించడం జరిగింది. అలాగే వివిధ కాలనీలలో కొన్ని ఎలక్ట్రికల్ పోల్స్ కానీ రోడ్ వర్క్లు కానీ బాలాజీ నగర్లో ఒక రోడ్ వేసినాము. ఇలా ఒక్కొక్క మా కలిగినంతలో అలా టెలిఫోన్ కాలనీలో కూడా ఈ మధ్యలో ఒక పార్కు కూడా సొంత డబ్బులతో చేయించడం జరిగింది. ఇలాగా మా సొంత నిధులతో మేము సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి కొందరు అంటే మేమంటే మాకు వస్తున్నటువంటి ప్రజల ఆదరణ కావచ్చు, లేకుంటే మీకు సమాజంలో వస్తున్నటువంటి గౌరవం కావచ్చు, కొందరికి అంటే భరించలేక వాళ్ళకు ఏమైందో కడుపు మంట కావచ్చు, మమ్మల్ని అనేక రకాలుగా ఇబ్బంది పెడతా ఉన్నారు. గత సంవత్సర కాలంగా మేము ఏదైనా పండుగలు కానీ ఇది కరెక్ట్ కాదు. ఇప్పటికీ అనేక సార్లు ఇలా చేస్తేనే ఇది 5వ సారి. మేము ఆల్రెడీ చాలా గ్రూపులలో వాట్సాప్ మెసేజ్ ద్వారా పెట్టడం జరిగింది. కానీ ఇలా ప్రతిసారి ఇలా చేయడం వల్ల ఈసారి అట్లీస్ట్ మనం మీడియాకు పిలిచేసి ఈ విషయాన్ని తెలియజేస్తున్న కనీసం వాళ్ళకు బుద్ధి వస్తుంది కావచ్చు, ఇలాంటి పనులు చేయకూడదు, వాళ్ళు అనుకుంటున్నారు ఇట్లాంటి పనులు చేస్తే మేము భయపడతాం కావచ్చు, వెనక్కిపోతాం కావచ్చు, ఇక ముందు ఇట్లాంటి కార్యక్రమాలు చేయకుండా మేము ఏదో జాబ్ చేసుకుంటాం కావచ్చు, తను కూడా జాబ్ చేసుకుంటాం కావచ్చు అనుకుంటారు. కానీ వాళ్ళ యొక్క అవన్నీ భ్రమలే. అట్లా మాత్రం వాళ్ళు ఎంత మాత్రము వాళ్ళు ఊహించిన దాన్ని మేము అజ్జేము. ఈ సేవా కార్యక్రమాలు ఇంకా ముందుకు వెళ్తూనే ఉంటాము. వాళ్ళు మాకైతే పోటీ పడాలనుకుంటే మేము 4 మంచి పనులు చేస్తే వాళ్ళు 10 మంచి పనులు చేయండి ప్రజలకి, అది చేయాలి. ఒకవేళ మీకు అంతా అనిపిస్తే మేము 4 ఫ్లెక్సీలు పెట్టుకుంటే, లేకుంటే 4 ఏదైనా హోర్డింగ్స్ పెడితే మీరు 10 పెట్టుకోండి. మంచితనంలో పనులలో పోటీ పడాలి తప్పితే ఇలాంటి నీచ రాజకీయాలు చేయొద్దని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే వాళ్ళు ఎవరైనా వాళ్ళు ఏ పార్టీ వారైనా సరే కానీ వాళ్ళు సమాజానికి మంచి చేస్తూ వాళ్ళు మంచి పేరు తెచ్చుకొని మాకన్నా మంచి ప్రజలకు దగ్గర కావాలి తప్పితే ఇట్లాంటి నీచ రాజకీయాలు చేయొద్దు అని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. ఇంకోసారి అక్కడ మాకు వాళ్ళ అదృష్టం బాగుండే అక్కడ సీసీ కెమెరాలు లేక దొరకలేదు. ఒకవేళ దొరికిన రోజు మాత్రం వాళ్ళు ఖచ్చితంగా శిక్షించబడతారు. ఇప్పుడు డైరెక్ట్ మా ద్వారా కాకపోయినా కూడా భగవంతుడు ఒకడు ఉన్నాడు, భగవంతుడు ఖచ్చితంగా వాళ్ళను శిక్షిస్తాడని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తున్నాను. మన 15వ డివిజన్లోని వివిధ కాలనీ నుంచి వచ్చిన మా శ్రేయోభిలాషులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నేను గతంలో 10 సంవత్సరాలు టీచర్గా పనిచేశాను. మా హస్బెండ్ గత 15 సంవత్సరాల నుండి సామాజిక సేవ చేస్తున్నారు. అలాగే వారు కొన్ని సంవత్సరాలు సూరజ్ నగర్ కాలనీ అధ్యక్షులుగా చాలా సామాజిక సేవా కార్యక్రమాలు కాలనీలో అభివృద్ధి పనులు చేశారు. అలాగే నాకు వీలున్నప్పుడు తను ఆ సామాజిక సేవా కార్యక్రమాల్లో నన్ను కూడా తీసుకెళ్లేవారు.
అంటే అంతవరకు నాకు సామాజిక సేవ ఏంటి అనేది తెలియదు. కానీ అది చూశాక నాకు అనిపించింది అది చాలా పవిత్రమైంది, అలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు చాలా చేయాలి అనేసి అప్పటి నుంచి తనకి ఎలాంటి సేవా కార్యక్రమం చేస్తా అన్నా ఎప్పుడు అడ్డుపడలేదు. నేను ఎప్పుడు తోడ్పాటు కలిగించి ఉండేదాన్ని అన్నమాట. అలాగే గత కార్పొరేషన్ ఎన్నికల్లో మన 15వ డివిజన్ అభ్యర్థి చర్ల ఆంజనేయులు అన్నగారు మరణించడం జరిగింది. గత ఏడాది నుండి మా సామాజిక సేవా కార్యక్రమాలు గుర్తించి బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు మంద సంజయ్ రెడ్డి అన్నగారు మమ్మల్ని గౌరవ మాజీ మంత్రివర్యులు శ్రీ సామపుర మల్లారెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్లడం జరిగింది. అక్కడ మన మంత్రివర్యులు మాకు మా సేవలను గుర్తించి 15వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ గా నియమించడం జరిగింది. గత ఏడాదిలో మేము చేసిన సేవా కార్యక్రమాలు కొన్ని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. సూరజ్ నగర్ కాలనీలో స్ట్రీట్ నెంబర్ 2లో 2 లక్షలతో మేము డ్రైనేజ్ పనులు చేయించాము. అలాగే బాలాజీ నగర్ కాలనీలో స్ట్రీట్ నెంబర్ 4లో మేము మట్టి రోడ్డు వేయించడం జరిగింది. అలాగే అయోధ్య నగర్ కాలనీలో కాలనీ కమాన్ నిర్మించడం జరిగింది. టెలిఫోన్ కాలనీలో పార్క్ లో మట్టి వేయించి పార్క్ మరమ్మతులు చేయించడం జరిగింది. అలాగే వివిధ కాలనీలో ఎక్కడైతే ఎలక్ట్రిక్ పోల్స్ రిక్వైర్మెంట్ ఉందో అక్కడ ఎలక్ట్రిక్ పోల్స్ కూడా వేయించడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా మా మహిళా మనులకు గత 6 నెలలుగా మేము ఇక్కడ ఉచిత టైలరింగ్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. సుమారు 300 మందికి పైగా మహిళలు ఇక్కడ ఉచిత శిక్షణ నేర్చుకొని వాళ్ళు చాలా లబ్ధి పొందారు. అలాగే ఇలాంటి కొందరు అపోజిట్ పీపుల్ ఆ ఫ్లెక్స్లను చించడం జరుగుతుంది. నేను పత్రికా ముఖంగా తెలియజేయాలనుకుంటున్నాను వాళ్ళకి, మానవ సేవ మాధవ సేవ అంటారు, మనసు ఉంటే మార్గం ఉంటుంది అంటారు. అలాంటప్పుడు మీ మనసు ఈ ఫ్లెక్సీలు చింపడంలో పెట్టే కంటే అదే మంచి మనసుతో ప్రజలకు సేవా కార్యక్రమాలు చేస్తే మీకు మంచి పేరు వస్తుంది. మీరు ప్రజల్లో మమేకం అవుతారు, ప్రజలు దాన్ని హర్షిస్తారు. ప్రజలు ఇప్పుడు అనేక రకాల సమస్యలతో ఉన్నారు. అదే మనస్సుని మీరు ప్రజల సమస్యల పరిష్కార దిశగా ఆలోచిస్తే బాగుంటుంది. ఇలా మాకు ఊరికే అడ్డుకట్టగా ఇబ్బంది పెడుతూ చలివేంద్రం కుండలు పెడితే కుండల్ని పగలగొట్టడం, చలివేంద్రం బోర్డు పెడితే బోర్డుని విరగొట్టడం, అలాగే కాలనీ కమాన్ కి మా పేరుతో నేమ్ ప్లేట్ పెడితే ఆ నేమ్ ప్లేట్ ని విరగొట్టేయడము, ఇలాంటి తప్పుడు పనులు చేస్తే ఆ దేవుడు కూడా మిమ్మల్ని క్షమించడు. కాబట్టి మంచి మనసుతో ఆ విఘ్నేశ్వరుని కటాక్ష కృపతో మీరు మనసు మార్చుకొని మీరు మంచిగా ఉంటూ మమ్మల్ని మా సేవా కార్యక్రమాలు చేయనిస్తూ మంచిగా ఉండండి. అదే మేము కోరుకుంటున్నాము. ధన్యవాదాలు.